Hello everyone, welcome back to our channel Telugu Cine Files. We are back to our new video. So Varun, ఇవాళ మన కాన్సెప్ట్ The underrated movies of Telugu last decade. లాస్ట్ డికేడ్ యాక్చువల్లీ అండర్ రేటెడ్ మూవీస్ అంటే మనకి చాలా బ్రెయిన్ లోకి వస్తున్నాయి అంటే కామన్ గా మనం వినేవేంటి కలేజా ఆరెంజ్ Oi. ఓయి ఇలాంటివన్నీ కామన్ అంటే చాలా మంది అరే ఇవి అండర్ రేటెడ్ రిలీజ్ అప్పుడు ఎందుకు ఫ్లాప్ అని అనుకునే మూవీస్ ఉన్నాయి ఎలాగో బట్ అవి కాకుండా కొంచెం మిగిలినవి ఇంకేమన్నా జెమ్స్ అన్ఎక్స్ప్లోర్డ్ జెమ్స్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం మేమిద్దరం సో Yes. స్టార్టింగ్ ద వీడియో ఫస్ట్ నువ్వు వెళ్ళరా నువ్వు జెప్పు. నేను నువ్వనుకుంటున్న లిస్ట్‌లో ఫస్ట్ మూవీ. తెలిసి ఈ లిస్ట్ లో కూడా ఐ థింక్ యూ విల్ అగ్రీ విత్ దిస్ మూవీ. మై ఫస్ట్ మూవీ ఇస్ అంటే సుందరానికి. ఇది ఈ మూవీకి పాస్ట్ ఎట్లున్నారో నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. ఇందాక నువ్వు అన్నట్టు ఓయ్ కలేజా ఆరెంజ్ ఆర్ సంథింగ్ ఎవ్రీ వన్ లైక్డ్ బట్ ఇట్ వాజ్ అ ఫ్లాప్. బట్ ఇది అంత అందరికి నచ్చిన మూవీ కాకపోవచ్చు. బట్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్ ఫర్ వన్ రీజన్, వివేకాత్రేయ. ముందు మూవీ బ్రోచే వారెవరా వెన్ ఐ సా దట్ మై మైండ్ లో అంతా స్క్రీన్ ప్లే అంటే ఇట్లా గేమ్ ఆడతాడు స్క్రీన్ ప్లే తోటి. బాగుంటదిరా సినిమా. యా చాలా బాగుంటది. మనం సో చాలా మైండ్ లో సేపు సత్యదేవ్ నరేషన్ ఎక్స్‌ప్లనేషన్ అనుకుంటాం ఆ 3 క్యారెక్టర్స్. అవును ఆళ్ళు ముగ్గురు వీడిని ఎదురుపడడం అయితే అసల నెక్స్ట్ లెవెల్ ఏమంటారు? మంచి ట్విస్ట్ అది. మంచి అన్ఎక్స్పెక్టెడ్. సో అలాంటి మూవీ నువ్వు చూసినప్పుడు వెన్ యూ ఎక్స్పెక్ట్ సమ్ న్యూ మూవీ ఫ్రమ్ సేమ్ డైరెక్టర్ మైండ్ లో అదే ఉంటది. అలాంటి కైండ్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే దగ్గర గేమ్ ప్లే చేసే కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ, కామెడీ లవ్ స్టోరీ అనే ఎక్స్పెక్ట్ చేసా, ఫ్యామిలీ డ్రామా విచ్ ఇస్ వాట్ హీ డెలివర్డ్. నాకు అదే డెలివర్ చేశాడు అక్కడ. నాకు ఎక్కడా కూడా ఐ డెంట్ ఫైండ్ ఎనీ సింగిల్ కంప్లైంట్ అండ్ ఐ అండర్స్టూడ్. అంత అర్థమైంది క్లియర్ గా. ఆ సినిమా అండ్ నువ్వు గమనిస్తే 'అంటే సుందరానికి' వెరీ పోలరైజ్డ్ ఒపీనియన్స్ ఉన్నాయిరా సినిమా ఇప్పుడు. అంటే అవును నచ్చినోళ్ళకి చాలా నచ్చింది. నాకు కూడా చాలా నచ్చింది సినిమా. నచ్చనోళ్ళకి బోర్ లెంత్ ఎక్కువైపోయింది అని మాట్లాడారు. నీకు అదే గుర్తుంటది. నేను అదే అనేది. నచ్చని వాళ్ళు ఉన్నారు. దే డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. మనకేంటంటే ఇంకా బాగా నచ్చింది. నాకైతే ఈ రిపీట్ వాల్యూ చాలా ఎక్కువ ఉన్న మూవీ. నాకు పర్సనల్ గా నేను చాలాసార్లు చూసాను టీవీలో, థియేటర్ లో. అవును. అండ్ నజ్ నజ్రియా ఇస్ ఆల్సో 'నజ్రియా' ఎంత యాక్చువల్లీ 'నజ్రియా' డెబ్యూ కోసం టాలీవుడ్‌లో ఎంతమంది ఫస్ట్ మనం 'నెంజోడు చేరుతో' అని ఒక సాంగ్ ఉంటది. నివిన్ పాలిది, నజ్రియాది మన కాలేజ్ టైమ్‌లో రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఎన్ని సార్లు చూసుంటారో మన టైమ్‌లో యూత్. అప్పటి నుంచి దే ఆర్ వెయిటింగ్ ఫర్ నజ్రియాస్ డెబ్యూ ఇన్ తెలుగు అండ్ ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్ విత్ 'నాని'. 'అంటే సుందరానికి' యాక్చువల్లీ క్యూట్ పేర్రా 'నాని' అండ్ 'నజ్రియా' అసల ఆళ్ళు యాక్చువల్లీ చాలా మంచి ఫ్రెష్ గా అనిపించింది. వాళ్ళు మళ్ళీ ఇంకొక సినిమా చేస్తే బావుంటది. ఒకప్పుడు నాని నిత్య మీనన్ కాంబినేషన్ ఎంత బాగుండేదో యాహ్! అలా సేమ్ మొదలైంది. ఫీలింగ్. ట్రూ, ట్రూ, అండ్ ట్రూ. సాంగ్స్ బాగుండే, అన్ని బాగున్నాయి నాకైతే నిజంగా. అండ్ క్లైమాక్స్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే కొన్ని డైలాగ్స్ చాలా హిట్టింగ్ అనిపిస్తాయి. అట్ ద ఎండ్ నాని ఒక డైలాగ్ చెప్తాడు, ఒక పేపర్ ని నమ్మాలా నేను నిన్ను నమ్మాలా అంటే ఐ ట్రస్ట్ యూ అని. మనం ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న సొసైటీకి ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఆన్ హిస్ గర్ల్ ఫ్రెండ్ అలాంటివి చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటాయి. అండ్ నిజంగా నువ్వు ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు ఐ నాట్ స్టిల్ బిలీవ్ దట్ అని ఒక అమ్మాయి నమ్ముతున్నాడు అంటే అంతకు మించి లవ్ అక్కడ ఏముందో నాకు తెలియట్లేదు ఇంకా. చాలా బావుంటది సినిమా. అంటే డ్రామా కూడా అంటే ఒక రామ్ కామ్ లేదా ఫ్యామిలీ డ్రామాలో ఆ లేయరింగ్ అంటే స్టోరీ నరేషన్ గూడా మనకి లేయర్స్‌గా ఎళ్తది గదా! యాక్చువల్లీ అవును. 'నాని' ఏదో ఇంటర్వ్యూలో అంటాడన్నమాట. ఏంటి నాకు తెలిసిన డైరెక్టర్స్‌లో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అంటే 'వివేక్ ఆత్రేయ' అని. యాక్చువల్లీ వివేకాత్రే. ఎలాగో 'వివేక్ ఆత్రేయ' గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బిగ్ షౌట్ ఔట్ టు ఫర్ 'సరిపోదా శనివారం' నాకు పిచ్చగా నచ్చింది సినిమా. యాహ్! 'సరిపోద శనం' చాలా, అది కూడా అంతే బావుంటది. బట్ అది యాక్షన్ మూవీ కాబట్టి ఇంత స్క్రీన్ ప్లే ఇంత ఉండదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ మూవీ. మూవీ అంటే వైస్ అసలు ఎంత కమర్షియల్ బావుంటది మూవీస్‌లో ఎక్స్‌పీరియన్స్. కరెక్ట్‌గా అంత పండిద్ది. అంత బాగుండడం కూడా ఈ మధ్య మూవీస్ చూస్తున్నాం కదా మనం ఎట్లున్నాయో. యాహ్! 'అంటే సుందరానికి' గురించి మాట్లాడాలంటే యాక్చువల్లీ నేను రిలీజ్ రోజు చూసాను సినిమా. ఒరేయ్!
అందరూ నేను యాక్చువల్లీ థియేటర్ బయటకొచ్చి రివ్యూ చూసి షాక్ అయ్యారా! ఏంటి సినిమా 3 అవర్స్ ఉందన్న విషయం నేను రివ్యూలో చూసాక నాకనిపించింది. అప్పటిదాకా అంటే 3 అవర్స్ సినిమాలా నాకేం అనిపించలే. నార్మల్ మూవీలాగా ఉందది. 3 అవును. అవర్స్ కాదు 2 ½ అవర్స్ సినిమా అనుకుంటా. 2 అవర్ 45 మినిట్స్. యాక్చువల్లీ లెంథీ మూవీ అని టాక్. బట్ నాకేం అలా అనిపించలే సినిమా చూస్తున్నప్పుడు. ఈవెన్ నాని చెప్పాడు ఇంటర్వ్యూలో ఒకది బిఫోర్ రిలీజ్. కూర్చున్నాడంట 3 అవర్స్ లెంత్ ఉంది, కట్ చేద్దామని చూస్తే హీ కుడెంట్ ఫైండ్ అ సింగిల్ లైక్ ఒక 10 సెకండ్స్ కూడా కనిపియలే టు కట్ చేయడానికి. అంత క్రిస్ప్ ఉంటది నిజంగా. అంటే అలాగే చూపించాడు కూడా మూవీ. అంటే ఇప్పుడు ఒకటే సినిమా వేఫర్ థిన్ ప్లాట్ లాగా కాకుండా చాలా లేయర్స్. ఇప్పుడు ఫాదర్ ట్రాక్, ఇటు పేరెంట్స్ ట్రాక్, అటు పేరెంట్స్, 2 కమ్యూనిటీస్ అండ్ వీళ్ళ లవ్ ట్రాక్, లైక్ అంటే లవ్ అండ్ ఫ్యామిలీ. అప్పుడొచ్చిన మేజర్ కంప్లెయింట్ ఏంటంటే, చైల్డ్‌హుడ్ పోర్షన్ ఎక్కువ లెంత్ పెట్టేసారు అనేది ఎక్కువ వినిపించింది ఆ సినిమా టైమ్‌లో. బట్ అది కానీ మనకేం అట్లా అనిపించలే. పెట్టలేదనుకో ఏమంటారు తెలుసా? హ్మ్. ఎస్టాబ్లిష్ చేయలేదు వాళ్ళ లవ్ స్టోరీని అంటే దేర్ ఇస్ బోత్ సైడ్స్. అవును. అవును. జనరల్ గా రైటర్స్, డైరెక్టర్స్ అయితే ఇలాగే ఉంటాయి కొన్ని. సో ఈవెన్ బట్ త్రివిక్రమ్. ఈవెన్ ఐ అగ్రీ విత్ యూ. అంటే 'సుందరానికి' ఈస్ అండర్ రేటెడ్ మూవీ. యాక్చువల్లీ అప్పుడు ఆ ఇట్ సినిమా డిజర్వ్డ్ ఆల్ ద యాహ్! అప్లాస్. ఇప్పుడు దసరాకి హాయనానికి వచ్చినంత అప్లాస్ ఇట్ డిజర్వ్డ్. యాక్చువల్లీ. అదే నా ఒపీనియన్. దసరా కాదు గానీ, దసరా నాకింకా కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. దసరా ఇంకా హై ప్లేస్‌లో పెట్టాలి. ఆయన నాకొచ్చిన అప్లాజ్ అయితే 'అంటే సుందరానికి' కూడా డిజర్వ్డ్ రా. యాహ్! అవును. దసరా ఇంకా కమర్షియల్ మూవీలో వేరే అది యాస్పెక్ట్ ఆఫ్ మూవీ ఇట్స్ అది. 100 క్రోర్ మూవీ. ఇట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ అంటే యాహ్! వాటికి రీచ్ వచ్చింది కానీ ఇలాగ హ్మ్. వచ్చుంటే బాగుండేది ఇది కూడా. యాహ్! ట్రూ. అగ్రీడ్. నెక్స్ట్ సో అంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ యూ. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఫస్ట్ మూవీ ఇన్ నేను యువర్ లిస్ట్? యాక్చువల్లీ రాసుకున్న లిస్ట్‌లో ఒక 5, 6 మూవీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ అంటే నా ఉద్దేశంలో అంటే ఫస్ట్ ఈ మూవీ ఎందుకు చెప్తున్నానంటే, ఓకే. ఈ సినిమా అండర్ రేటెడ్ అంటే ఒక మూవీ అండర్ రేటెడ్ అనడం ఒక మూవీని అండర్ రేటెడ్ అంటున్నామంటే ఎందుకు అంటున్నాము అనే ఒక ఫీలింగ్ నాకు అర్థమైన సినిమా. అంటే ఆ సినిమా అదేంటి నాకు నచ్చింది గదా! జనాలకు ఎందుకు బాలేదంటున్నారు? ఏంటి సినిమా హిట్ అవ్వలేదా? అని నేను ఫస్ట్ టైమ్ షాక్ అయిన సినిమా 'నాగ చైతన్య జోష్.' ఓకే. ఓకే. ఎందుకంటే యాక్చువల్లీ సాలిడ్ డెబ్యూ స్టోరీ ఉన్న ఫిల్మ్ రా అది. ఎందుకంటే స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంటది అది. ఓకే. క్యారెక్టరైజేషన్ ఆర్క్ బావుంటది. నాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో 'ప్రకాష్ రాజ్' బాగుంటది. 'ప్రకాష్ రాజ్' ఎమోషన్ బావుంటది. ఓకే. వాటెవర్ హీరోయిన్ చాయిస్ వాస్ బ్యాడ్ ఆ మూవీకి. ఓకే. హీరోయిన్, యాక్చువల్లీ పెయిర్ అంత గొప్పగా ఉండదు. సో, హీరోయిన్ చాయిస్ వెరీ బ్యాడ్. హీరోయిన్ క్యారెక్టరైజేషను ఆ స్టోరీ బ్యాడ్ అయ్యుండొచ్చు. బట్ అంటే డెబ్యూ అంటే ఒక స్టార్ హీరో సన్‌కి పడాల్సిన డెబ్యూ ఇప్పుడు మన 'రామ్ చరణ్‌కి' 'చిరుత' పడ్డట్టు యాక్చువల్లీ 'జోష్‌కి' ఆ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే నువ్వది ఆళ్ళు కైండ్ ఆఫ్ ఆన్ లైన్స్ ఆఫ్ 'శివ' వేరే రకంగా రాసుకున్నట్టు. ఎగ్జాక్ట్‌లీ. యెస్. 'జోష్' సినిమాని అవును. ఆన్ లైన్స్ ఆఫ్ 'శివ' వేరే రకంగా రాసుకున్నట్టు. ఓకే. అవును. వేరే రకంగా రాసుకున్నా దానికంతే పొటెన్షియల్ ఉంది. స్టోరీ కూడా బావుంటది. ఒక కాలేజ్‌కొచ్చి 2 గ్రూపులుంటాయి. పక్కన 'జేడీ చక్రవర్తి' ఆ విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం బానే చూపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అవును. బావుంటది. 'ప్రకాష్ రాజ్' అండ్ 'నాగ చైతన్య' మధ్య కాన్వర్జేషన్స్ బావుంటాయి. ఫ్లాష్ బ్యాక్‌లో 'నాగ చైతన్య' కాలేజ్ స్పీచ్ ఇస్తాడు కదా! పెద్ద స్పీచ్. అవును. ఆ స్పీచ్ బావుంటది. ఓకే. 'నాగ చైతన్య' ఫ్రెండ్ చనిపోయినప్పుడు మనకి బాధేస్తది. ఆ సినిమాలో ఫ్యాక్టర్స్ అన్నీ బానే కలుపుతాడు. మేబీ అది ఆ టైంలో మరి కొంతమంది రాంగ్ రిలీజ్ అంటారు. మేబీ కొంతమంది హీరోయిన్ బ్యాడ్ అంటారు. వాటెవర్ సాంగ్స్ అనుకున్నంత క్లిక్ అవ్వలేదంటారు. సాంగ్స్ కూడా పర్లేదు. ఓ మేర వరకు ఓకే. బీట్ బీట్ సాంగ్స్ అంతా కాదు గానీ యాహ్! కానీ ఆ సినిమా లైక్ అట్‌లీస్ట్ అబోవ్ యావరేజ్ ఆడుండొచ్చు నా ఉద్దేశంలో. మరి ఫ్లాప్ మూవీ అంటే అయ్యే రేంజ్ సినిమా కాదు అనేది నా ఉద్దేశం. అబోవ్ యావరేజ్ టు హిట్ అయ్యే సినిమానే 'జోష్' అవును. నన్నడిగితే. అవును. ఓకే. సో, మోస్ట్ అండర్ రేటెడ్ అనను గాని, కొంతవరకు అండర్ రేటెడ్ ఆ సినిమా. ఆ సినిమాలో తడుంది. అవును. ఓకే. మొన్న యాక్చువల్లీ మొన్నే టీవీలో వచ్చింది ఆ మూవీ. ఆ మూవీ అప్పుడే మొన్న మళ్ళీ రీవాచ్ చేస్తున్నా మొత్తం. నిజంగానే నాకదే అనిపిచ్చింది. మూవీ బావుంది. అంతా బావుంది. థియేటర్‌లో చూసినప్పుడు మేబీ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ నాగ చైతన్య. ఫ్రాంక్‌గా నాకనిపిచ్చింది వెన్ యూ సీ ఇప్పుడు నాగ చైతన్యకి కంపేర్ చేస్తే అప్పుడు యాక్టింగ్ అంత ఏం బాలేదు. అండ్ హీరోయిన్ చాయిస్ అగైన్ అంతా మామూలుగానే ఉండే. అలా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ స్టోరీ వైస్, స్క్రీన్ ప్లే, సీన్స్
అంటే మంచి స్ట్రాంగ్ స్క్రిప్ట్ యాహ్! అన్నీ బాగున్నాయి. మంచి 'జోష్' కుదరలేదు అంతే దానికి. 'దిల్ రాజు' ప్రైమ్‌లో ఉండగా తీసుకొని అవును. బికాజ్ నాగార్జున బిలీవ్డ్ ఇన్ 'దిల్ రాజు' అండ్ హ్యాండ్ ఓవర్ చేసి లైక్ 'దిల్ రాజు' అంటే ఒక బ్రాండ్ అప్పట్లో. యాహ్! అన్నీ ఇప్పుడు ఇప్పటికి బ్రాండేరా. అంటే అప్పుడు ఇంకా ప్రైమ్. నీకు హ్మ్. అర్థమవుతుందా? అప్పుడు ఇంకా ప్రైమ్ లైక్ స్టార్ హీరోస్ అన్ని లాంచ్ చేయడం యాక్చువల్లీ చాలా ప్రెస్టీజియస్‌గా చేశారు. సినిమా యాక్చువల్లీ డిజర్వ్డ్ మచ్ మోర్ అప్రిసియేషన్ లైక్ మరి బ్యాక్‌లాష్ కాకుండా లైక్ ఆ స్టోరీ అది బావుంటది యాక్చువల్లీ 'జోష్' ఫ్లాప్ అయినా నాకిష్టం. అవునవును. ఆ ప్యూర్ యూత్ కాలేజ్ మూవీస్ మనం అట్లా చూసి కూడా చాలా రోజులయింది. ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు అదే సిమిలర్ దాంట్లో 'జార్జ్ రెడ్డి' వచ్చింది. దట్స్ ఎ డిఫరెంట్ మూవీ. ఇది 'జార్జ్ రెడ్డి' మంచి రియల్ కమర్షియల్ స్టోరీరా. ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి 'జార్జ్ రెడ్డి' 'జోష్‌లో'. రియల్ స్టోరీరా. అవును. రియల్ స్టోరీ కానీ సిమిలర్ ఉంటది గదా! యాహ్! అది. సో, అదిరా. నా నా ఫస్ట్ మూవీ అయితే 'జోష్'. 'జోష్' డీరిడీరిడి ఈస్ ఎ గుడ్ బీ పిక్. రెడీ యవ్వనం మలాలిలాడి. బావుంటాయి. నాకు నచ్చింది సినిమా. యాహ్! పా 'జోష్'. పా పాటలు నువ్వన్నట్టు బానే ఉంటాయి గానీ, లాంగ్ రన్‌లో నీకిప్పుడు అంత గుర్తుండవు అందులో ఏం సాంగ్స్. నువ్వు హ్మ్. పాడిన పాట తప్పిస్తే. హ్మ్. నాకు ఇంకో సాంగ్ గూడా గుర్తుంది. ఎవ్వరికీ కాపాడవే గుర్తుందా సాంగ్? మ్యూజిక్ డైరెక్టర్ ఎవర్రా దానికి? 'సందీప్ శరత్'. 'సందీప్ సౌత్' సూపర్ 'నిన్నే పెళ్లాడతా' ఆ! 'బుజ్జిగాడు'. ఆ! యెస్. 'బుజ్జిగాడు'. 'బుజ్జిగాడు' సాంగ్ సూపర్. 'సందీప్ శరత్' మ్యూజిక్ డిఫరెంట్‌గా అది ఏదో అది ఇంకొక అదొక సెపరేట్ థింగ్ అది. హ్మ్. అది ఏదో 'సందీప్ సౌత్' ఈ హాలీవుడ్ మధ్య మ్యూజిక్. చేయట్లేదా సినిమాలు? ఓకే. గోయింగ్ టు యువర్ సెకండ్ మూవీ. చెప్పాలి. ఇది అగైన్ దిస్ డైరెక్టర్ ఈస్ అండర్ రేటెడ్. ఫస్ట్ థింగ్ నేను నా సెకండ్ మూవీ డైరెక్టర్. హ్మ్. ఆయన తీసే మూవీస్ అన్ని అండర్ రేటెడ్ లోకి బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంటాయి. ఒక మూవీ హిట్ అయింది అనేది నాకు తెలిసినంత వరకు. వీళ్ళన్నీ అండర్ రేటెడ్ మూవీస్. కెన్ యూ గెస్? ఒక కెన్ యూ మూవీ గెస్ ద డైరెక్టర్? ఎన్ని మూవీస్ చేసాడాయన? 7, 8 మూవీస్ ఉంటాయి. 7, 8, 10 7, దాకా 8 ఉండొచ్చు. మూవీస్ చేస్తే ఒకటే హిట్ అయిందా? మన చిన్నప్పటి నుంచి ఒకటో, రెండో మ్యాక్స్ నాకు గుర్తున్నంత వరకు. 'చంద్రశేఖర్ ఎలిటా'? యెస్. కరెక్టేరా. యాక్చువల్లీ తడున్న డైరెక్టర్. అనుకోకుండా ఒకరోజు మూవీ తప్పిస్తే అయితే ఒకటి కొంచెం హిట్. ఇయి గాకుండా నాకు తెలిసి అన్నీ అండర్ రేటెడే. అవును. సో, యాక్చువల్‌గా అందులో ఏది పిక్ చేయాలనేది కూడా నాకు కొంచెం పెద్ద డౌట్. అనుకోకుండా ఒకరోజు నేను చూసిన తెలుగు సినిమాల్లో ఇంగ్లీషోళ్ళు రీమేక్ చేయడానికి యాక్చువల్లీ సబ్జెక్ట్ ఉన్న సినిమా అనుకోకుండా ఒకరోజు. మన మన టాలీవుడ్ నుంచి ఒక సినిమా, "అరే! ఇంగ్లీషోళ్ళు మీరు రీమేక్ జేసుకోండ్రా. మీ దగ్గర కూడా ఈ సినిమా బాగా ఆడిద్దంటే" నేను వాళ్ళకి సజెస్ట్ చేసే ఫస్ట్ మూవీ అనుకోకుండా ఒకరోజు. అసలది ఇప్పుడంటే ఇలాంటి సినిమాని కొంచెం చూస్తున్నాం గానీ, ఇట్స్ 2004 అనుకుంటది అనుకోకుండా ఒకరోజు. ఇప్పుడు రిలీజ్ చేసిన ఫ్రెష్‌గుండే సబ్జెక్ట్ రా అనుకోకుండా ఒకరోజు. అవును. ఆ! ఒరేయ్! నేను యాక్చువల్లీ మొన్న జూసానురా. మొన్న కూర్చొని నైట్ జూసా. మామూలుగా సరదాగా బోర్ గొట్టినప్పుడు. చాలా కొత్తగా ఉంటదిరా సినిమా ఇప్పటికిని. ఒక డే మిస్ అవ్వడం, ఏమేం జేసింది ఆ డేలో, మధ్యలో ఆడెవడో పిచ్చోడు పూజలయి చేస్తూ ఒక ఆర్గనైజేషను, అవును. ఆళ్ళ హత్యలు అమ్మో! అసలు మామూలుగా ఉండదు సినిమా అది. ఇంట్రెస్టింగ్‌గా ఎళ్తది. భలే ఉంటది ఆ సినిమా నిజంగా. యాహ్! మన అంటే డైవర్ చాలా తర్వాత డీటెయిలింగ్ వీడియోస్ అని చాలా యూట్యూబ్‌లో అవి చూసాం గానీ, భలే ఉంటది ఆ మూవీ. మనం డైవర్ట్ అయిపోతున్నాం ఈ సినిమా. యెస్. సో, కమింగ్ బ్యాక్ టు మై మూవీ. ఇది నాకు తెలీదు నీకు నచ్చుద్దో నచ్చదో గానీ, నేను ఫస్ట్ టైమ్ ఇలాగే చూసినప్పుడు థియేటర్‌లో ఇలా కూడా కాన్సెప్ట్ తీస్తారా ఫర్ ఎ లవ్ స్టోరీ అని అనిపించింది ఈ మూవీకి. ప్రయాణమా? విచ్ ఈస్ 'ప్రయాణం'. అరే! నాకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో యూ నో ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ 'మంచు మనోజ్.' ఓకే. ఓకే. ఇది హ్మ్. ఎవరన్నా వింటే ఏంటి 'మనసు మనోజ్ కుమార్' ఫ్యానా అంటారేమో గాని, లేదు బట్ ఒక స్ట్రెచ్‌లో మూవీస్ బావుంటాయి. ఏది ఒరేయ్! నాకు 'మంచు మనోజ్' యాక్ట్ చేసిన అదేంటది 'దొంగ దొంగది.' 'మిస్టర్ నరసింహ'. ఓకే. 'దొంగ దొంగది', 'మిస్టర్ నోకియా', నెక్స్ట్ 'పోటుగాళ్ళు' అన్ని సాంగ్స్ ఇష్టం. ఒక హ్మ్. పెక్యులర్ మ్యూజిక్ టేస్ట్ ఉంటది 'మంచు మనోజ్‌కి.' ఓకే. నెక్స్ట్ అది కామెడీ సినిమా పెద్ద హిట్ అయింది కదరా! ఆ సినిమా ఏంటి 'రగడ' డైరెక్టర్‌ది 'బిందాస్.' ఆ! 'బిందాస్' బావుంటది. ఆ! 'వీరప్పటి 'బిందాస్.' బిందాస్'. 'బిందాస్‌లో' ఫైట్ కొరియోగ్రఫీ అంతా కూడా మంచు మనోజే. అరే! అవును. యాక్చువల్లీ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ హిస్ బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్.
ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏదో వస్తుందిగా. ఇప్పుడు ఇప్పుడు 'మిరాయి' సినిమాలో అదే 'హనుమాన్ తేజ సర్జా' మూవీలో 'మిరాయి' సినిమాలో అవును. విలన్ కింద ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంకొక యాక్చువల్లీ, మూవీ యాక్చువల్లీ హీస్ గాట్ ద ఫుల్ పొటెన్షియల్ టు బి ఎ సూపర్ స్టార్ రా! కాపోతే వేస్టెడ్ ఆపర్చునిటీ లాగా లైక్ మూవీస్ సరిగ్గా పడలేదు గానీ, యాక్చువల్లీ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ హిస్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్. అవును. మంచి టాలెంట్ ఉన్నట హీరో. ఒక్క అరేయ్! సినిమా గూడా అసల వర్కౌట్ అవ్వదు మామూలుగా పాపం. కాదురా! అరేయ్! మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంటదిరా 'మంచు మనోజ్‌కి.' అవును. ఓకే. పాటలన్నీ బావుంటాయి. మన చిన్నప్పుడు ఆ 'కన్నది ఎవరే పిస్తా పిస్తా' సాంగ్ గాని, 'మిస్టర్ నోకియాలో' సాంగ్స్ గాని, సెలక్షన్ యాక్చువల్లీ ఆ సాంగ్స్ అవును. అన్నీ యువన్ శంకర్ రాజా తమిళ్‌లో హిట్ అయిన సాంగ్స్‌ని రీమిక్స్ చేసి తెలుగులో పెట్టినవే మోస్ట్‌లీ. అవును. బట్ హి అవును. హాస్ దట్ సెన్స్ ఆఫ్ టేస్ట్. అవును. ఓకే. 'మంచు మనోజ్‌కి' ఆహ్, మ్యూజిక్ టేస్ట్ బావుంటది. ఓకే. ఫైట్ కొరియోగ్రఫీ చాలా చేస్తాడు. అవును. స్టంట్స్ అయన్నీ. ఓకే. తనకి సరైన సబ్జెక్ట్ పడల. వాట్ ఎవర్ అవును. పర్సనల్ రీజన్స్ వల్ల బ్రేక్ తీసుకున్నా ఐ యామ్ వెయిటింగ్ ఫర్ హిస్ బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్. పెద్ద ఎందుకంటే కమర్షియల్ హిట్స్ కాలే గానీ అన్ని మూవీస్ యాక్చువల్లీ డీసెంట్‌గా ఆడిన ఎందుకంటే మూవీస్ అంతే. హీస్ గాట్ దట్ పొటెన్షియల్ రా! అంటే అవును. ఐ లైక్ హిమ్. తను మాట్లాడినప్పుడు అది కూడా సమ్ జెన్యూన్‌గా మాట్లాడతాడు. హ్మ్. ఆ! ఇప్పుడు తనకి హిట్స్ లేవని ఇప్పుడు నేను ఎవరన్నా 'మంచు మనోజ్' ఇష్టం అంటే, 'మంచు మనోజ్' ఇష్టమా అంటే అవును ఇష్టం. ఎందుకంటే తనలో తడుంది. సరైన సినిమా పడలేదు తప్ప యాక్చువల్లీ పడితే సాలిడ్‌గా యాక్చువల్లీ ప్రూవ్ చేసుకునే కెపాసిటీ ఉన్న హీరో 'మంచు మనోజ్.' ట్రూ. 'ప్రయాణం'? సో, కమింగ్ బ్యాక్ టు 'ప్రయాణం.' సో, 'చంద్రశేఖర్ యేలేటి' అండ్ 'మంచు మనోజ్' ఆ కాంబినేషనే అసలు ఎయిర్‌పోర్ట్‌లో 2 అవర్స్‌లో 'ఫాలింగ్ ఇన్ లవ్' ఫస్ట్ టైమ్ నేనైతే అప్పట్లో ఓటీటీస్ లేవు ఏం లేవు. అలాంటి కాన్సెప్ట్ కొత్తే థియేటర్‌లో. నాకసలు యాక్చువల్లీ తెలీదు మూవీ ఏంటని. కాంటెక్స్ట్ లేకుండా వీళ్ళు ఏదో అప్పుడు ఏదో ఇంటర్‌లో ఉండే ఔటింగ్ ఇస్తే సరే ఎళ్దామని థియేటర్‌కి అప్పుడు అదే ఉండే ఎళ్ళా. ఎళ్ళగానే ఓకే. ప్రయాణం అంటే ఏదో ఇప్పుడు మనము ట్రైన్ జర్నీ ఏదో చూస్తాం 'వెంకి' మూవీ గాని ఇది మలేషియా ఎయిర్‌పోర్ట్ 5 క్యారెక్టర్స్, 6 క్యారెక్టర్స్ హీరో, ఇద్దరు ఫ్రెండ్స్, హీరోయిన్, పక్కన ఒక ఫ్రెండ్, బ్రహ్మానందం అంతే. అండ్ ఆ అమ్మాయిని అప్పుడే చూస్తాడు. 2 అవర్స్‌లో లవ్ స్టోరీ ఎంత ఫ్రెష్ ఉంటది మళ్ళీ. నాకిప్పుడు ఎగ్జాక్ట్‌గా గుర్తురాట్లేదు కానీ కొన్ని డైలాగ్స్, సీన్స్ క్యూట్‌గా అనిపిస్తాయి. ఒక సాంగ్ బావుంటది. అంటే హీరో, హీరోయిన్‌ది పరిచయం అవ్వడం గూడా వాడు ఇట్లా ఏదో ఒక గేమ్ పెట్టుకుంటే వెళ్తూ మంచి రొమాంటిక్‌గా చూపిస్తారు. హీరోయిన్ అనుకోకుండా ఇలా తట్టుకుంటే ఎత్తుకొని అలాగే తీసుకెళ్తూ మంచి ఫీల్ ఉంటది మూవీలో. అంటే నన్ను ఇంప్రెస్ చేయమని ఏదో టైమ్ ఇస్తది ఏదో గదా! సినిమాలో అదే గదా? ఆ! 2 అవర్స్ ఇప్పుడు నీకు ఎయిర్‌పోర్ట్‌లో హుహుహు. చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్‌కి 2 అవర్స్ టైమ్ ఉంటది. ఆ 2 అవర్స్‌లో యూ హావ్ టు ఇంప్రెస్ హర్. లాస్ట్ వరకు ఇలాగే వాడు అది జేస్తాడు, ఇది జేస్తాడు, దంశరథ్ జారుతారు, గేమ్స్ కొంచెం ఫన్ ఉంటది. మధ్యలో కొంచెం బోర్ కొడతది. బట్ బ్రహ్మానందం ట్రాక్ మళ్ళీ బావుంటది. కొంచెం కామెడీ మధ్యలో. నాకు చాలా ఫ్రెష్ అనిపించింది. అప్పట్లో ఆ మూవీ చూసినప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తోటి ఇంత తీశారు, బావుంది అని అనిపించింది. క్లైమాక్స్ కూడా మంచిగా క్వెషన్స్ అవి పెట్టి ఓకే. ఇట్ మైట్ నాట్ బి 100 క్రోర్స్ మూవీలా కాకపోయినా గూడా ఇట్ డిజర్వ్స్ లైక్ అప్లాస్. మరి అంత యాహ్! ఇట్స్ అన్ అండర్ రేటెడ్ మూవీ అని నాకనిపించింది. అగ్రీడ్. అవును. సో 'ప్రయాణం' ఎందుకంటే 'ప్రయాణం' లాంటి మేబీ ఇట్స్ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. అప్పట్లో అలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేయలేదు యెస్. గానీ, ఇప్పుడు అవును. రిలీజ్ అయితే యాక్చువల్లీ యాక్సెప్ట్ చేసే కైండ్ ఆఫ్ మూవీ 'ప్రయాణం.' ఇప్పుడు ఓటీటీస్‌లో వస్తున్నాయి అలాంటి మూవీస్ కొంచెం సిమిలర్ అలాగా. మనకప్పట్లో యాహ్! ఇట్ ఈస్ వే అహెడ్ ఆఫ్ టైమ్. యాహ్! సో, అది అది నా సెకండ్ మూవీ. సెకండ్ మూవీ. యాహ్! వాట్ అబౌట్ యువర్స్? నీ సెకండ్ మూవీ ఏం చెప్దాం అనుకుంటున్నావు? నా సెకండ్ మూవీ 'సుమంత్స్ మళ్ళీ రావా'. అద్భుతం. 'జెర్సీ' డైరెక్టర్స్ ఇంకా చెప్పాలంటే 'జెర్సీ' డైరెక్టర్స్ ఫస్ట్ మూవీ 'మళ్ళీ రావా'. గౌతమ్ తెన్ననూరిస్ ఫస్ట్ మూవీ. ఆ సినిమా నేను రిలీజ్ అయిందని ఓకే. ఆబ్వియస్‌లీ ఆహ్, 'సుమంత్' లైక్ ఈస్ నాట్ లైక్ రెగ్యులర్ హీరో మూవీస్ కాదు గదా! తను రిలీజ్ అయ్యేవి. సో, ఆబ్వియస్‌లీ లో బజ్‌తో రిలీజ్ అయింది. ఆహ్, సినిమాకేమి డిడ్న్ట్ టేక్ ఏ గ్రేట్ ఓపెనింగ్ ఆర్ సంథింగ్. ఓవరాల్‌గా కూడా థియేటర్‌లో ఎక్కువ ఆడిందా అంటే ఐ యామ్ నాట్ ష్యూర్. బట్ ఆ సినిమా ఐ ఫీల్ ఇట్ డిజర్వ్డ్ లైక్ మచ్ మోర్ అప్రిసియేషన్ రిలీజ్ టైమ్‌కి. ఎందుకంటే
స్వీట్ ఫిల్మ్ రా 'మళ్ళీ రావా'. నాకెందుకంటే ఆ సినిమా నేను థియేటర్‌లో జూసాను. నేనేదో వేరే సినిమాకేదో టికెట్లు దొరక్కో వాటెవర్ ఏదో మూడ్‌లో ఓకే. హీరోయిన్ బావుందని ఎళ్ళిన సినిమా అది. పోస్టర్‌లో హీరోయిన్ చూడడానికి బానే ఉందని వెళ్ళిన సినిమా. బట్ ఐ ఫె నవ్వుతావేంట్రా? చెప్పు. ఓకే. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద డైరెక్టర్. ఆ సినిమాలో 'మళ్ళీ రావా' అని ఒక సాంగ్ ఉంటదిరా. అబ్బబ్బబ్బబ్బా! అంటే కొన్ని సాంగ్స్ మనం ఓకే. కావాలని ఆ సాంగ్ పెట్టుకొని కొంచెం డిప్రెషన్ ఫీల్ అవ్వాలని ఒక మూడ్ మెయింటైన్ చేద్దాం అని అనిపించినప్పుడు కొన్ని సాంగ్స్ వినాలనిపిస్తది కదా! అందులో ఫస్ట్ ఉంటదిరా 'మళ్ళీ రావా' సాంగ్. నాకు యాక్చువల్లీ గుర్తు నువ్వు చెప్తుంటే మనం మనం బెంగుళూరులో ఉన్నప్పుడే రూమ్‌లో రోజు నైట్ నువ్వు ఈ సాంగ్ పెట్టేవాడివి. ఆ టైంలో ఆ మూవీ వచ్చిన నేను కొత్తలో వేరే విషయం గురించి నాకు నువ్వు పెట్టేవాడిలే. పెట్టి ఆ సాంగ్ మీద విరక్తి వచ్చేంత పెట్టావు నువ్వు. అరేయ్! ఆ సాంగ్ నేను వేరే ఎమోషన్‌తో పెట్టేవాడిలే. అరే! ఆ సాంగ్ ఓకే. అంటే దానికి మళ్ళీ రిప్రైజ్ వెర్షన్ ఒకటుంటది. ఓకే. మేల్ వెర్షన్, ఫీమేల్ వెర్షన్, రిప్రైజ్ వెర్షన్ ఒకటుంటది. 2 సాంగ్స్ చాలా బావుంటాయి. ఓకే. యాక్చువల్లీ ఆ సాంగ్ అంత ఇష్టం. నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గుర్తుకు రావట్లేదు. చూడాలి తర్వాత. హ్మ్. ఓకే. క్యూట్ ఫిల్మ్ రా! ఆ సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఒక 3 ఫేజెస్ ఆఫ్ లవ్ స్టోరీ చూపిస్తాడు. ఏంటి చిన్నప్పుడు, నెక్స్ట్ వాళ్ళు ఆఫీస్ టైమ్‌లో, నెక్స్ట్ ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళయ్యే టైమ్‌లో. ఈ 3 ఫేజెస్ ఆఫ్ లవ్ స్టోరీని కూడా ఎంత ఎస్టాబ్లిష్ చేస్తాడంటే 3 చోట్ల హీరోయిన్ ఏదో ఒక విషయంలో హీరోని వదిలేసి ఎళ్ళిపోతుంటది. బట్ ఆ లాంగింగ్ అంటే ఆ అమ్మాయి ఎళ్ళిపోతున్నా ఆ పెయిన్ సుమంత్ క్యారెక్టర్‌ని అసలు భలే ఎస్టాబ్లిష్ చేస్తాడు. సినిమా స్టార్టింగే హ్మ్. అనుకుంటా. సినిమా స్టార్టింగే ఆహ్, పెళ్లి పెళ్లి చేసుకుందాం అని జెప్పి ఆహ్, దాని పేరేంటి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నో చెప్పి ఎళ్ళిపోతది. అక్కడ మొదలవుద్ది. అక్కడ టైటిల్స్ పడతాయి 'మళ్ళీ రావా' అనే సాంగ్‌తో. సినిమా టేక్ ఆఫ్ చాలా బావుంటది. ద వే దే ఎస్టాబ్లిష్ దేర్ లవ్ స్టోరీ చాలా బావుంటది. ఫైనల్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఆ సినిమాలో క్లైమాక్స్ ఫైనల్‌గా హీరోయిన్ నన్ను పెళ్లి చేసుకొనొస్తది. ఓకే. హ్మ్. బట్ హీరో లేదు. నాకు తెలియాలి. నువ్వుంటావనే ఒక పాయింట్‌లో హీరో వదిలేసి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోతే హ్మ్. హీరోయిన్ చెప్తది. "నువ్వు మళ్ళీ వచ్చే వరకు నేను నీ గురించే వెయిట్ చేస్తా. ఆ నమ్మకంతో నువ్వెళ్ళు" అని జెప్పి హీరోని అబ్రాడ్ పంపిస్తది. నాకు హ్మ్. అది చాలా ఫ్రెష్‌గా అనిపించిన ఎండింగ్ అది. ఇప్పుడు క్లైమాక్స్ హీరోయిన్ వచ్చింది కదా అని హగ్ చేసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి ఎండ్ చేసేది సినిమా. అవును. కాపోతే ఒక మంచి టేక్ లవ్ స్టోరీకి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. నేను చెప్తుంది అర్థమవుతుందా? అవును. అది ఏదో అవును. కాలేజ్ అల్లాటప్ప లవ్ స్టోరీ గాదు. ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. చాలా క్యూట్ అండ్ స్వీట్ ఫిల్మ్ 'మళ్ళీ రావా'. అంటే ఇప్పటి వరకు ఆ మూవీ వచ్చే వరకు హీరో అండ్ హీరోయిన్స్ హ్మ్. అంత వల్నరబుల్‌గా హ్మ్. అంటే హ్మ్. అంత ఉండరు మనకి కొంచెం విత్ సమ్ ఇగో ఆర్ ఏదో ఒక యాటిట్యూడో ఏదో ఒక స్టోరీ లైనే అలా ఉంటది. బట్ ఇక్కడ చాలా సెన్సిటివ్‌గా ఉంటది స్టోరీ. కరెక్ట్‌గా చెప్పారు. ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఇగో క్లాషెస్ ఇలాంటివి ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. ఈ సినిమాలో అయ్యేముండవు. ఈ సినిమాలో ఇద్దరు చాలా మంచిగా ఉంటారు. ఇద్దరు ఒకళ్ళ ఉంటే ఒకళ్ళిష్టం. బట్ ఆ సిట్యుయేషన్ అంటే సిట్యుయేషన్. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అమ్మాయి డ్యాడీ ఇష్యూస్ ఉంటాయి అమ్మాయికి. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్‌ని ట్రీట్ చేసిన విధానానికి ఈడు కూడా ఎలా ఉంటాడో అన్న భయంతో దూరం చేసుకుంటూ ఉంటది. ఆళ్ళ ఫాదర్ పే ఆఫ్ కూడా బావుంటది. ఆళ్ళ ఫాదర్ తనతో చెప్తాడు. "వాడు నాలాంటోడు కాదమ్మా! దూరం చేసుకోకు" అని చెప్తాడు. ఎంత బాధేస్తాడు ఆ సీన్‌లు అవన్నీ. అవును. ఓకే. ఆ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ అనుకుంటా. ఆళ్ళ సుమంత్, ఆకాంక్ష సింగ్ కపుల్ కూడా బావుంటది. సినిమా యాక్చువల్లీ రిపీట్ వాల్యూ ఉన్న సినిమా అని అనను గానీ, బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ అండ్ ఇట్ నీడెడ్ అప్రిసియేషన్ అంటే మచ్ నీడెడ్ అప్రిసియేషన్ అట్ ద రిలీజ్ టైమ్. బట్ జరగల. ఎవరు చూసినా నచ్చే మూవీ అది. చాలా ఫ్రెష్ ఉంటది. హ్మ్. బట్ అది ఆ టైంకి యాహ్! మేబీ సో, రీచ్ లేదు. దట్స్ మై సెకండ్ మూవీ 'మళ్ళీ రావా'. యెస్. లా థర్డ్ అండ్ లాస్ట్ మూవీ. యాహ్! నాకేం చెప్పాలో తెలియట్లేదు యాక్చువల్లీ. 2, 3 ఉన్నాయి. ఆ 2, 3 ఏది పిక్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఏదా 2, 3 చెప్పు అందులో నేను పిక్ చేస్తాను. అందులో మోస్ట్ అండర్ రేటెడ్ ఏంటని? లిస్ట్‌లో ఓకే. ఒకటి 'అద్భుతం' అది హిట్ అయిందో కాదో నాకు తెలీదు యాక్చువల్లీ. ఓటీటీలో బానే చూసారురా. ఆ! సెకండ్ వన్ ఈస్ 'డియర్ కామ్రేడ్.' 'డియర్ కామ్రేడ్.' 'డియర్ కామ్రేడ్' యాక్చువల్లీ ఫ్లాప్ మూవీ.
ఆ! 'డియర్ కామ్రేడ్' ఫ్లాప్ అదే చెప్దామనుకుంటున్నా. బట్ నాకు 'అద్భుతం' గూడా అలాగే అనిపిస్తది. ఇంకెక్కువ నచ్చిన మూవీ అది గూడా. యాక్చువల్లీ 'డియర్ కామ్రేడ్' థియేటర్‌లో రిలీజ్ అయ్యుంటే 'తేజ సజ్జాకి' ఇంకా బావుండు 'హనుమాన్' ముందు. హ్మ్. సో, ఐల్ గో విత్ 'డియర్ కామ్రేడ్.' యాహ్! అది ఎంత బ్యూటిఫుల్ మూవీ అంటే, విజయ్ దేవరకొండకి ఐ థింక్ ఆఫ్టర్ 'అర్జున్ రెడ్డి' మంచి హైప్ ఉన్న టైంలో అఫ్‌కోర్స్ దేర్ ఈస్ ఎ మిస్టేక్ ఇన్ ద మూవీ. ప్రమోషన్స్‌కి, మూవీకి, కంటెంట్‌కి సంబంధం లేదు. హైప్ కాదు. ఫ్రెండ్సీ ఉన్నారు సినిమా రిలీజ్‌కి అదే. ముందు. అసలిప్పుడు చూస్తున్నాం గానీ, అప్పట్లోనే 5 స్టేట్స్‌లో ఫుల్లు ఈవెంట్స్ అవి ఇవి చేసి అరే! ఫుల్ ప్రమోట్ చేసిన మూవీ. నాకు ఆ సినిమా టైమ్‌లో ఒక బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే, సినిమాలో సాంగ్స్ యాక్చువల్లీ అంత గొప్పగా ఉండవురా. ఆ సినిమా సాంగ్స్‌కి వాళ్ళ కాన్సర్ట్ అని జెప్పి లేకపోతే అన్ని స్టేట్స్‌లో ఈవెంట్స్ బెట్టారు. అంటే నేననేదేంటంటే యాక్చువల్లీ 'గీతా గోవిందంకి' ఆళ్ళు చేసిన ఆ కాన్సర్ట్ హడావిడి యాక్చువల్లీ వర్కౌట్ అయ్యేదేమో. ఎందుకంటే 'గీతా గోవిందం' సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్. 'డియర్ కామ్రేడ్' సాంగ్స్ ఏంటంటే కాన్సర్ట్ పెట్టి కొంచెం ఆహ్, ఆహ్, అట్లాంటి మూడ్ గాదు. ఆ కైండ్ ఆఫ్ ఎందుకంటే అయన్నీ మోస్ట్‌లీ సిట్యుయేషనల్ సాంగ్స్ గదా! 'డియర్ కామ్రేడ్.' యాహ్! సో, కానీ యాక్చువల్లీ నువ్వన్నట్టు మరి ఫ్లాప్ అయ్యే సినిమా కాదురా. ఇట్స్ ఎ గుడ్ మూవీ. బావుంటది సినిమా. అంటే, అంటే దాంట్లో అంటే అప్పటి వరకు యాక్చువల్లీ చూపించిన ఒక కంటెంట్ చూపిచ్చాడు. ఐ హావ్ ఇష్యూస్ విత్ సెకండ్ హాఫ్. నాకు ఫస్ట్ హాఫ్ నచ్చుద్ది. సెకండ్ హాఫ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ యాహ్! కంటిన్యూ. అదే నువ్వన్నట్టు మనం ప్రిపేర్డ్‌గా లేము సెకండ్ హాఫ్‌కి. ట్రూ. ఆ స్టోరీ లైన్‌కే మనం ప్రిపేర్డ్‌గా లేము. ట్రూ. దట్ ఈస్ వన్ రీజన్ ఇట్ వాస్ ఫ్లాప్. మేబీ కరెక్ట్‌గా మైండ్ మనల్ని సెట్ చేసుంటే 'డియర్ కామ్రేడ్' అనే మీనింగ్ ఆ వర్డ్‌కి కూడా ఆ మూవీ పే ఆఫ్ ఇస్తది. లైక్ హి ఈస్ ఎ కామ్రేడ్ టు హర్ ఏదో బాయ్ ఫ్రెండ్ అని ఇది కాదు. హ్మ్. ఎనీవన్ కెన్ బి ఎ కామ్రేడ్ ఫర్ ఎ గర్ల్ అని. హ్మ్. అది ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. అంటే థియేటర్‌లో చూసినప్పుడు నాకు నచ్చలేదు. మళ్ళీ ఒక తర్వాత ఒక ఓటీటీలో వచ్చినప్పుడు ఊరికెందుకో చూసా పెట్టుకొని. అన్నీ తెలిసిన తర్వాత. అప్పుడు నాకు బాగా నచ్చింది మూవీ. బికాజ్ యూ నో ఎవ్రీథింగ్. ఫస్ట్ నుంచి సెటప్ చూస్తున్నాను. ప్రిమైజ్ చూస్తుంటే అండ్ మ్యూజిక్ నాకు నాకు యాక్చువల్లీ నువ్వు అన్నావు కదా! అంత మంచి ఆల్బమ్ కాదని. నాకు బాగా నచ్చిన ఆల్బమ్. అవునా? నువ్వన్నట్టు కాన్సర్ట్ లాంటి హిట్ ఆల్బమ్ కాదు గానీ స్లో పాయిజన్. అంటే మనం లోలో ఉన్నప్పుడు వినాలి అనిపించే సాంగ్స్ 'మళ్ళీ రావా' సాంగ్ టైపా? అలాంటిదే. సో హ్మ్. నేనెక్కువ వినే ఆల్బమ్ 'డియర్ కామ్రేడ్.' నాకు సో 'విజయ్ దేవరకొండ' సాంగ్స్‌లో 'గీతా గోవిందం' సాంగ్స్ చాలా ఇష్టం రా. 'గీతా గోవిందం' ఈస్ మోర్ లైక్ ఎ కమర్షియల్ 'గీతా గోవిందం' ఒకటి ఆల్బమ్. నెక్స్ట్ నేనెక్కువ వినే సాంగ్ 'టాక్సీవాలాలో' 'మాటే వినదుగా' సాంగ్ చాలా ఇష్టం నాకు. ఇది నాకు అదే నేనన్నట్టు ఆల్బమ్ అనేది ఏదో హై బీట్ ఏమి ఉండవు. చిన్న స్లో మ్యూజిక్ లో ఉన్నప్పుడు వినాలనిపించే సాంగ్స్. మంచి మోటివేషన్ అట్లా ఉంది. సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ ఉంటది. ఎక్కడికో ఎళ్లి ఆడియో ఏదో మైక్ పట్టుకొని చేస్తాడు. యాంగర్ ఇష్యూస్ కంట్రోల్ చేసుకోవడానికి అంటే కాన్సెప్ట్ లెవెల్ ఇట్ వాస్ వెరీ నైస్ అనిపించింది మూవీ వైస్. స్క్రిప్ట్ ఏదో ఉంది. దేర్ ఇస్ సమ్ కంటెంట్. దే వాంటెడ్ టు కన్వే సంథింగ్. రష్మికది కూడా యూ హ్యావ్ టు వాయిస్ అవుట్ అనే ఒక థింగ్ తీసుకొచ్చారు అప్పుడు. ఇప్పుడంటే మీ టూ ఇష్యూస్ ఇవన్నీ వచ్చాయి. అప్పట్లో ఇవేం లేవు కదా! సో, నాకు విడిగా చూస్తే నచ్చిన మూవీ. బట్ అగైన్ కొంచెం స్లో ఉంటది. అవన్నీ ఉన్నాయి. కరెక్ట్‌గా చేసుంటే మంచి ఇట్ డిజర్వ్ మరీ వరల్డ్ ఫేమస్ లవర్ అంత బ్యాడ్ మూవీ కాదది. ఇట్ వాస్ ఈక్వల్లీ వెరీ వరల్డ్ బ్యాడ్ ఫేమస్ ఫ్లాప్ మూవీ. లవర్ అది ఎవరు చూసినా యూ కాంట్ టాలరేట్ దట్. ఇప్పుడు 'లైగర్' ఫర్ దట్ మ్యాటర్. అవన్నీ హారిబుల్ మూవీస్. బట్ నాకిదేమంత బ్యాడ్ మూవీ కాదనిపిస్తుంది. యాక్చువల్లీ రాంగ్ మనం టైమింగ్ మనం అండ్ మనం రాంగ్ మ ప్రమోషన్. మనం ఇంకో వీడియో చేయాలి. దీస్ మూవీస్ యాక్చువల్లీ డిజర్వ్ దట్ అండర్ రేటింగ్ అని ఒక వీడియో చేద్దాం. హ్మ్. యాహ్! అది. సో, బట్ అది అండ్ ఆ టైంలో విజయ్ దేవరకొండ ఉన్న హైప్‌కి అంతే యాక్టింగ్ అంటే యాక్చువల్ చాలా మంది అంటారు గానీ యాక్ట్ చేస్తాడు. నాకు విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా ఇష్టం. అరే! నాకు ఫస్ట్ హాఫ్ బావుంటదిరా సినిమా. ఫస్ట్ హాఫ్ కాలేజు సరదా సరదాగా అట్ ద సేమ్ టైమ్ క్రికెట్ మ్యాచ్ ఒకటుంటది. అది అవును. సరదాగా ఉంటది. యాక్చువల్లీ క్లిప్స్ కింద కట్ చేసి యూట్యూబ్‌లో బాగా ఎళ్ళే వీడియోస్ అవన్నీ ఆ సినిమాలో క్లిప్స్ అన్నీ. అవును. యాహ్! అగ్రీడ్. అది కూడా కొంచెం అండర్ రేటెడ్. అంటే కొంచెం యాక్చువల్లీ అది కొంచెం ఫ్లాప్ టాక్ వచ్చింది గానీ,
అది కూడా అబోవ్ యావరేజ్ టు హిట్ అయ్యే రేంజ్ సినిమానే 'డియర్ కామ్రేడ్' మూవీ ఫస్ట్ అది హాఫ్ కూడా. లాగానే అలాగే అలాంటి స్టోరీ ఉండుంటే ఖచ్చితంగా హిట్ అయ్యేది మూవీ. ఫస్ట్ హాఫ్ అప్పుడున్న లాగా హైప్ సెకండ్ హాఫ్ ఖచ్చితంగా కూడా అయ్యేది. ఉండి వేరే ట్విస్ట్ లేపోతే వేరే టాపిక్ నరేషన్ ఉండున్నా ఆ! చాలా బావుంది సినిమా. యాహ్! ఎగ్జాక్ట్‌లీ స్టోరీ లైన్ వేరే యాక్చువల్లీ ఉండుంటే. కరెక్ట్ ఈ రా. నువ్వు స్టోరీ లైన్ జెప్పిందేంటంటే సినిమా బ్యాడ్ గాదు. ద వే ద మూవీ వాస్ ప్రమోటెడ్ వాళ్ళు వేరే రకంగా ప్రమోట్ జేసారు సినిమాని. యెస్. వాళ్ళసలు సెకండ్ హాఫ్ ఇలా ఉందని ప్రిపేర్ జేయలేదు జనాల్ని. అది మ్యాటర్. ఇప్పుడు స్వాగ్‌ని ఎలాగైతే అంటున్నారో ఎగ్జాక్ట్‌లీ. సిమిలర్. ఎగ్జాక్ట్‌లీ. స్వాగ్ అందరూ ఫుల్ కామెడీ ఎక్స్‌పెక్ట్ జేసెళ్తే మనకి ట్విస్ట్‌లు, డ్రామాలొచ్చినియి. ఫస్ట్ హాఫ్ వరకు బానే ఉంది. సెకండ్ హాఫ్ అగైన్ ఇట్స్ గుడ్ బట్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్. నాట్ అదే. ఎక్స్‌పెక్టెడ్ బట్ నాకు స్వాగ్ నచ్చిందిరా. నాకు నచ్చింది. మూవీ నచ్చింది. బట్ అదే మనం యాక్చువల్లీ బ్రోచ్ ఇలా డైవర్ట్ వెళ్ళినప్పుడు. అవుతున్నట్టు కాకపోతే స్వాగ్ గురించి మాట్లాడితే ఒరేయ్! అసలు యాక్చువల్లీ ఆ సినిమా రాసుకున్నోడు ఆ ట్రీ అన్నీ గుర్తుపెట్టుకొని అంత తీయాలంటే చాలా కష్టం రా. ఎవడెవడికి రిలేటెడ్ ఎవడెవడొస్తున్నాడు, ఎవడెవడి ఇంటి పేరెప్పుడు. ఆ! అది చాలా కాంప్లికేటెడే ఉంటదిలే పేర్లు గూడా సహజంగా. బావుంటాయి. భవభూతి, అనుభూతి. మూవీ ఇంటర్వెల్ ఏంటి నేను ఇంటర్వెల్‌లో బయటకొచ్చి అద్వైతకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇదిలా వీడిది అని నాకు అర్థమై నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నా 'పొన్నియిన్ సెల్వన్' తర్వాత అంత కన్‌ఫ్యూజింగ్ ఉంది ఈ మూవీలోనే. అరే! 'పొన్నియిన్ సెల్వన్' లేడు మూవీరా అదైతే. ఆ ఫస్ట్ పార్ట్ చూస్తున్నాను అదైతే ఈ క్యారెక్టర్ ఎవరు? ఇదేంది? మాకు డిస్కషనే సార్ బికాజ్ అంత కన్‌ఫ్యూజింగ్ ఉంటదో అది. ఇంకా తమిళ్ నేమ్స్ అస్సలు అర్థం కావు. వాళ్ళు రియల్ నేమ్స్ ఇంకేమన్నా చూస్తే పెట్టారక్కడ. తమిళ్ ఆడియన్స్ మనల్నేసుకుంటారు 'పొన్నియిన్ సెల్వన్' గురించి మాట్లాడుతుంటే. మూవీ బానే ఉంటదిలే ఓకే గానీ నాకు కన్‌ఫ్యూజ్డ్ ఉండే. సో యాహ్! స్వాగ్ అంతే. అగైన్ 'డియర్ కామ్రేడ్' కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్టోరీ లైన్ అట్‌లీస్ట్ ఫస్ట్ హాఫ్ నుంచే ప్రిపేర్ చేసినా వేరు. హ్మ్. ఒక లెంగ్త్‌లో వెళ్తున్నప్పుడు సడెన్‌గా యూ ఎక్స్‌పెక్ట్ సమ్ అదర్ స్టోరీ అన్నప్పుడు అంత అలాంటి స్టోరీ ఉన్నప్పుడు ఫ్లాప్ అయింది అంతే. నాకు తెలిసి అదే రీజన్. హ్మ్. ట్రూ. నెక్స్ట్ సో దిస్ ఈస్ మై లిస్ట్. నువ్వు ఇప్పుడు నీ థర్డ్ మూవీ ఏంటో నువ్వు చెప్పు. నా థర్డ్ మూవీ నువ్వు చెప్పిన లిస్ట్‌లో ఉన్న ఒక డైరెక్టర్ మూవీ 'సాహసం.' యెస్. నీకు నీకు ఆల్రెడీ తెలుసు కదా! ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ట్రెజర్ హంట్ మూవీస్. అవును. ఓకే. నాకు 'సాహసం' మూవీ యాక్చువల్లీ చాలా ఇష్టం. ఆ అవును. సినిమా ఫ్లాప్ అయింది గానీ, అరే! ఇప్పుడు నాకు అర్థం కావట్లా మనోళ్ళు అసలా ఈ ట్రెజర్ హంట్ మూవీస్ ఇయన్నీ యాక్సెప్ట్ జేస్తారా అనే ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మరి మన 'రాజమౌళి', 'మహేష్ బాబు' తీసే సినిమా కొంచెం కైండ్ ఆఫ్ 'ఇండియానా జోన్స్' ట్రెజర్ హంట్ మూవీయే అది. అవును. అవును. ఇస్తారు రాజమౌళి మూవీస్ డిఫరెంట్ ఎనీహౌ అది యాక్సెప్ట్ చేస్తారులే. యాహ్! బట్ ఐ ఫీల్ 'సాహసం' డిజర్వ్డ్ యాక్చువల్లీ అప్రిసియేషన్ రా. అది కూడా అక్కడ అంటే ఆబ్వియస్‌లీ సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ ఉంటది. ఏది టెర్రరిస్టుల దగ్గర సీన్‌లయి కొంచెం అనవసరమైన హీరో ఎలివేషన్‌లయి ఉంటాయి. స్టికింగ్ టు ద స్టోరీ ఆర్ థీమ్ కాకుండా. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఆహ్, ఏంటది నాది కానిది రూపాయి కూడా నాకొద్దు. నాదన్నది రూపాయి కూడా నేను వదులుకోను. వాటెవర్ హీరో థీమ్ ఫస్ట్ నుంచి 'రాగ్స్ టు రిచెస్' అన్న ఆహ్, ఆ జర్నీ ఉంది గదా! అది యాక్చువల్లీ చాలా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఏంటి వాళ్ళ తాత ఆ 'హింక్లాజ్ దేవి' గుడి దగ్గర అమ్మవారి గుడి దగ్గర ఎలాగా వజ్రాల మూట పోగొట్టుకున్నాడు. దాని గురించి బుక్ తగలటం. ఇక్కడ కూడా తిను సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేసేది. అక్కడి నుంచి ఆ బుక్ ఎలా దొరికింది. అక్కడి నుంచి అప్పుడే 'తాప్సీ' క్యారెక్టర్ పరిచయం అయ్యి అక్కడి నుంచి ఎళ్ళే స్టోరీ. అవును. ఇదంతా యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. బట్ నాకెందుకో మన తెలుగు ఆడియన్స్ లైక్ 'ట్రెజర్' అండ్ మూవీస్‌కి అంటే అంటే ఇంగ్లీష్ మూవీస్‌ని చూసే ఇంకా అంత ఎంకరేజ్ చేయలేదేమో అనిపిస్తది నాకు. మేబీ ఆ అంటే టైంకి ఇప్పుడు వచ్చుంటే ఖచ్చితంగా హిట్ అయిద్దేనే నేను అనుకుంటున్నాను. మేబీ. అంటే నాకు తెలిసి కొంచెం ఆ టైప్ ఆఫ్ నరేషన్‌లో కొంచెం బాగా ఆడిన మూవీ 'కార్తికేయ 2' అనిపిస్తదిరా నాకు. అంటే అదే. ఆబ్వియస్‌లీ ఇప్పుడది 'కార్తికేయ 2' అంటే అప్పుడు అది ఆబ్వియస్‌లీ శ్రీకృష్ణుడు, దేవుడు కైండ్ ఆఫ్ టచ్ ఉన్న ఫ్లేవర్ ఉన్న సినిమానే. బట్ అది కూడా ట్రెజర్ హంట్ మోడ్‌లో ఎళ్తది కదా! లైక్ దే ఆర్ గోయింగ్ దట్ అడ్వెంచరస్ జర్నీ అవును. వెతుక్కుంటూ క్లూస్ అయి తీసుకుంటూ ఆ టైప్‌లో తీసి యాక్చువల్లీ బ్లాక్ బస్టర్ అయిన సినిమా 'కార్తికేయ 2'నే. యాక్చువల్లీ 'సాహసం' కూడా ఆ రేంజ్ అప్పట్లో అంత ఆడుండొచ్చు. మరి మేబీ ఆ టైంకి కూడా యాక్చువల్లీ చాలా తీసినట్రా సినిమా. అవును. లైక్ ఆ సెటప్ ఫైనల్‌గా ఆళ్ళు అక్కడి దాకా ఎళ్ళే ముందు అయన్నీ దాటుకొని ఎళ్తారు కదా! ఒకదాని తర్వాత ఒకటి.
అది యాక్చువల్లీ ఆ టెంపుల్‌కి ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ చాలా ఇంట్రిగింగ్ ఉంటది. ప్రతి స్టెప్పు ఆ! మంచి ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఉంటది. గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని సీన్స్ అయితే భలే ఉంటాయి. హ్మ్. 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 ఏమో యాహ్! మరి ఏమన్నా ఇంగ్లీష్ మూవీస్‌ని కాపీ కొట్టారో మనకు తెలీదులే గానీ, అప్పుడు అరే! చూసినప్పుడైతే నాకు అరే! భలే అనిపించింది. ఆబ్వియస్‌లీ అక్కడ ఇక్కడ కొన్ని ఇన్‌స్పిరేషన్‌లు వేరేలాగా రాసుకున్న సీన్‌లు ఎక్కడన్నా తగులుతాయిరా. ఇప్పుడు ఎవ్వరు 100% అసలు ప్రతి సీను యూనిక్‌గా ఉన్నట్టు ఏ సినిమాలోను ఉండదు గదా! ఐ ఫీల్ బట్ బావుంటది. ఐ ఫీల్ 'సాహసం' డిజర్వ్ దట్ యాక్చువల్లీ అండర్ రేటెడ్ అని ఫీల్ అవుతాను నేను. డిజర్వ్డ్ అవును. మోర్ అప్రిసియేషన్. బట్ యాహ్! కానీ ఇప్పుడు కూడా నేను అక్కడక్కడ వింటా. ఆ! 'సాహసం' మూవీ బావుంటది కదా! ఎందుకు ఫ్లాప్ అయిందో తెలీదనే మాటలు అక్కడక్కడ వినబడుతుంటాయి ఇప్పటికి ఎప్పుడన్నా మన ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు. అండ్ దట్ ఈస్ వన్ మూవీ నువ్వు తెలుగు మూవీస్‌లో ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే ఆ మూవీ సజెస్ట్ చేసేలాంటి మూవీయే. ఆ! బానే సజెస్ట్ ఉంటది. సజెస్ట్ చేసేలాంటి మూవీనే. యాహ్! నాకు కూడా బాగా అరే! నచ్చింది. ఆ నువ్వు సినిమా ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు ఆ! చెప్పు చెప్పు. సేమ్ గోపిచంద్‌ది ఒక 'ఒక్కడున్నాడని' ఇంకో మూవీ ఉంటది. యెస్. అది కూడా భలే ఉంటది. ఆ టైంకి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ అరే! మూవీ. అసల 'బాంబే బ్లడ్ గ్రూప్' అని ఒక గ్రూప్ ఉందని కూడా తెలీదురా నాకు. ఆ సినిమా నుంచే తెలుసు. అదే మనకి అదే ఆ బ్లడ్ గ్రూపు అదంతా రేరు. దాని మీద భలే భలే ఉంటది స్టోరీ మళ్ళది. యాహ్! 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 'ఒక్కడున్నాడు' చాలా బావుంటదిరా. ఇది ఆ చేతి మీద రాసి పారిపో ఇంకా లేపోతే చచ్చిపో పారిపో అని రాస్తారు చేతి మీద. అదసల ఎపిక్ సీన్ రా అది. చాలా బావుంటది సినిమా అది గూడా. అది కూడా ఇంగ్లీష్ టేకింగ్ అంతా. అవును. అరే! అది అగైన్ అరే! చంద్రశేఖర్ అరే! రిలేటెడ్ అది మూవీ. కూడా 'చంద్రశేఖర్' రిలేటెడ్ మూవీయేరా? అదే అది కూడా చంద్రశేఖర్ రిలేటెడ్ మూవీ. యాక్చువల్లీ మన అదే నేను చెప్పేది ప్రతిదీ బై డిఫాల్ట్ గా అండర్ రేటెడ్ లిస్ట్ కి వెళ్ళిపోద్ది ఆయన మూవీస్. మా 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 మన 'ప్రయాణం' అండర్ రేటెడ్ అనుకున్నాం. 'ఒక్కడున్నాడు' అండర్ రేటెడ్ అనుకున్నాం. 'సాహసం' అండర్ రేటెడ్ అనుకున్నాం. హ్మ్. అది అసలు వీడియో టైటిల్ ఏం పెడతా అంటే చంద్రశేఖర్ రిలేటెడ్ డిస్కషన్ అని పెడతా. ద మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్. బట్ నిజంగానే అంత బాగుంటాయి కూడా మూవీస్ నిజంగానే. యాక్చువల్లీ వి షుడ్ వెయిట్ ఫర్ హిస్ కమ్‌బ్యాక్ యాస్ వెల్. ఆయన కూడా ఒక మంచి సినిమా తీసి మొన్న వచ్చిందమ్మా కంబ్యాక్ అది నిజంగానే ఫ్లాప్ అవ్వాల్సిన మూవీ రీసెంట్ గా. ఏంటిది? చెక్. అరే! అరే! యాక్చువల్లీ అది క్లైమాక్స్ అదంతా 'షాషంక్ రిడెంప్షన్' అవును. నెత్తేసిన సీన్‌లురా కొన్ని. 'షాషంక్ రిడెంప్షన్' చూసావు కదా! అంటే అదొక్కటే కాదు మూవీ మొత్తం అసలు ఎక్కడ అంత ఆ చంద్రశేఖర్ రిలేటెడ్ టచ్ కనిపించలేదు నాకైతే. హ్మ్. యాహ్! ఇది మరి అది మన లిస్ట్. ఇంకా సో, ఇంకేమైనా ఉందా నీ మైండ్ లో జస్ట్ ఏమంటారు స్పెషల్ మెన్షన్స్. స్పెషల్ మెన్షన్సా? స్పెషల్ మెన్షన్స్ అంతేరా నాకు ఇప్పుడు ఎంత ప్రస్తుతానికి గుర్తు రావట్లేదు. ఏమన్నా గుర్తొస్తే సెకండ్ వీడియో చేద్దాం. నీకేమైనా ఉన్నాయా స్పెషల్ మెన్షన్స్? అంత పర్టికులర్ ఏం లేదు లైక్ యూ సెడ్ ఆల్రెడీ మనం కలేజా, ఆరెంజ్, ఓయ్ హ్మ్. ఇలాంటివి అందరు చెప్పేటివే. సో అవి బై డిఫాల్ట్ అండర్ రేటెడ్. అవి కాకుండా టాప్ 3 మళ్ళీ నిజంగానే మళ్ళీ లిస్ట్ వస్తే సెకండ్ వీడియో చేద్దాంలే. యాహ్! సో, దట్స్ ఇట్ గైస్. హోప్ యూ ఎంజాయ్డ్. మీకేమన్నా మా లిస్ట్ ఇది. మీకేమన్నా లిస్ట్ ఉంటే లేపోతే మేము చెప్పిన లిస్ట్‌లో మీకేమైనా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి నాస్టాల్జియా కంటెంట్ వస్తూనే ఉంటుంది. యాహ్! థ్యాంక్ యూ గైస్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.